నటుడు అల్లు అర్జున్ కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయి బెయిల్ పైన విడుదలైన అల్లు అర్జున్ ను విచారించేందుకు నోటీసులు ఇచ్చారు చిక్కడపల్లి పోలీసులు. నటుడు అల్లు అర్జున్ కు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయి బెయిల్ పైన విడుదలైన అల్లు అర్జున్ ను విచారించేందుకు నోటీసులు ఇచ్చారు చిక్కడపల్లి పోలీసులు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరీందర్ అడిగి తెలుసుకుందాం. అమరీందర్, అల్లు అర్జున్ కి చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పటికే అతని పైన నమోదైనటువంటి కేసుకు సంబంధించి సంధ్య థియేటర్ ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించి ఆ కేసులో అల్లు అర్జున్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే అతను ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అతన్ని జైలు కూడా తరలించారు. చెంచల్గూడ జైలు నుంచి బెయిల్ పై కూడా విడుదలయ్యారు. అయితే బెయిల్ కి సంబంధించి కూడా మధ్యంతర బెయిల్ తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. దీనికి సంబంధించి 4 వారాల పాటు కూడా మధ్యంతర బెయిల్ అల్లు అర్జున్ పొందాడు. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన పోలీసులు అయితే మరోసారి నోటీసులు ఇచ్చి అంటే ఆ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను రాబట్టేందుకు ఇప్పటికే చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సంధ్య థియేటర్ లో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో ఒకరు ఇప్పటికే రేవతి మృతి చెంది మరొకరు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే అల్లు అర్జున్ కి అయితే ప్రస్తుతానికి నోటీసులు ఇచ్చారు. అంటే ఈ కేసుకు సంబంధించి ఇంకా దర్యాప్తు ముందుకు సాగేందుకు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారని చెప్పుకోవచ్చు. మరి రేపు ఉదయం 11 గంటల సమయాన చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరు కావాలి. విచారణకు సంబంధించిన అంశాలన్నిటి కూడా ఏదైతే ప్రస్తుతం రేపు ఉదయం 11 గంటల సమయాన చిక్కడపల్లి పోలీసులు సినీ నటుడు అయినటువంటి అల్లు అర్జున్ ని విచారించి అతని స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేయనున్నారు. ఇప్పటికే పోలీసులకు సహకరించడానికి కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే మరి విచారణకు సహకరిస్తారా లేదా అనేది ఉత్కంఠ నెలకొంది. రేపు 11 గంటల సమయాన చిక్కడపల్లి పోలీసులు హాజరు కావాలి. విచారణకు సంబంధించి ఇప్పటికే అల్లు అర్జున్ ఒకవైపు చెప్తా ఉన్నారు, పోలీసులు లైన్ క్లియర్ చేస్తే వచ్చామని కూడా చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం అల్లు అర్జున్ పూర్తి స్థాయిలో తప్పు చేశాడు, ఎందుకంటే అటు సెక్యూరిటీ వింగ్ తో పోలీసులు సమాచారం ఇవ్వకుండా అక్కడ హడావుడి చేయడం, మరోవైపు ఆ సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి అక్కడ ఒకసారిగా అభిమానులు ఒకసారిగా చేరుకోవడం, ఇటు బౌన్సర్ల హడావుడిని నేర్కొన్న నేపథ్యంలో పోలీసులు ఎంత చెప్పినప్పటికీ కూడా బయటికి రాకపోవడం. నిన్న హైదరాబాద్ సిపిసి అని కూడా ఒక 10 నిమిషాల నిడికి సంబంధించిన ఒక వీడియోను రిలీజ్ చేశారు. అయితే సంధ్య థియేటర్ కి అల్లు అర్జున్ వచ్చిన వీడియోతో పాటు బయటికి వెళ్ళిన 2 వీడియోలకు సంబంధించి మొత్తం 10 నిమిషాల సంబంధించిన వీడియోను కూడా మీడియా ముఖంగా విడుదల చేశారు. అయితే మొత్తం ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ మాత్రం నాకు తప్పేం లేదని ఒకవైపు చెప్తా ఉంటే పోలీసులు మాత్రం అల్లు అర్జున్ తప్పంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే పోలీసులు అల్లు అర్జున్ కి చెప్పేందుకు వచ్చినా కూడా వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ వింగ్ కూడా అల్లు అర్జున్ దగ్గరికి ఎవరిని కూడా రానియని పరిస్థితి నెలకొంది. డీసీపీ వెంటనే యాక్షన్ తీసుకుంటామని చెప్పడం, ఆ తర్వాత ఏసీపీ అల్లు అర్జున్ సినిమా థియేటర్ లో కూర్చున్న సమయంలో అక్కడికి వెళ్ళి చెప్పడంగానే వెంటనే అంటే అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో రేవతి మృతి చెందింది, ఇంకో పరిస్థితి సీరియస్ గా ఉంది. ఈ రెండింటి అంశాలకు సంబంధించి చెప్పడంతోనే అల్లు అర్జున్ వెంటనే బయటకు వచ్చాడు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా వెహికల్ లో ఏదైతే సన్ రూఫ్ తీసి ఒక్కసారిగా అల్లు అర్జున్ తన అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చేయి చూపడం, వాళ్ళందరికీ కూడా ప్రస్తుతానికి అయితే సన్ రూఫ్ సంబంధించిన అంశాలకు సంబంధించి పూర్తిస్థాయిలో అల్లు అర్జున్ దగ్గర నుంచి వివరణాత్మక స్టేట్మెంట్ ను కూడా చిక్కడపల్లి పోలీసులు రికార్డ్ చేయనున్నారు. మరి రేపు ఉదయం 11 గంటలకు నోటీసులో పేర్కొన్నారు కాబట్టి 11 గంటలకు అల్లు అర్జున్ హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికీ అల్లు అర్జున్ నోటీసుల పట్ల ఇంతవరకు అయితే స్పందించలేదు. అమరీందర్, ప్రస్తుతానికి ఇటు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పి ఇటు పోలీసులు మళ్ళీ పిటిషన్ వేసినట్టుగా తెలుస్తోంది. సో రేపు విచారణ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది? తప్పకుండా, ఎందుకంటే విచారణ దశలో తప్పకుండా ఈ సినీ నటుడు అల్లు అర్జున్ విచారణకు హాజరై అంతకు సంబంధించిన పూర్తి వివరాలు అడిగితే తప్పనిసరిగా సమాధానం ఇవ్వాలి. కానీ సమాధానం ఇవ్వకుండా ఇబ్బందులు పెడితే మాత్రం పోలీసు విచారణకు ఆటంకం కలిగిస్తే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే కోర్టు కంటెంప్ట్ కిందకి వస్తుంది. ఎందుకంటే పోలీసుల విచారణకు హాజరు కావాలని కూడా హైకోర్టు ఇప్పటికే అల్లు అర్జున్ కి చెప్పిన నేపథ్యంలో మరి పోలీసుల విచారణకు సహకరించకుండా మాత్రం పోలీసులు కంటెంప్ట్ కింద అతన్ని బెయిల్
క్యాన్సిలేషన్ కోసం కోరే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఘటనకు సంబంధించి రేవతి మృతి చెంది అంటే అక్కడ జరిగినటువంటి సీన్ మొత్తం కూడా బౌన్సర్ల హడావుడి అంశాన్ని కూడా ప్రతిపాదిస్తూ అందరి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం. ఎందుకంటే బౌన్సర్ల తోపులాట్లో ఇప్పటికే చాలా మందికి కూడా అక్కడ స్వల్ప గాయాలైన పరిస్థితులు అయితే ఉన్నాయి. చాలా మంది అంటే ఇటు రేవతి ఇటు శ్రీతేజ్ ఇద్దరే కాకుండా స్వల్ప గాయాలై ఇబ్బందులు పడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఒక్కసారిగా సెక్యూరిటీ వింగ్ లోపమా లేకుంటే మరి పోలీస్ లోపమా అనేది ప్రస్తుతం తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే పోలీసులు అయితే దీని పట్ల విచారణ చేసేందుకు అయితే సిద్ధమయ్యారు. అల్లు అర్జున్ కి అయితే ఎటకీలకు నోటీసులు ఇచ్చారు. మరి నోటీసులకు సంబంధించి రేపు 11 గంటల సమయాన తప్పకుండా హాజరు కావాలని కూడా పోలీసులు నోటీసులో కూడా పేర్కొన్నారు. అయితే అల్లు అర్జున్ సినిమా థియేటర్ ఘటనకు సంబంధించి చూసుకుంటే ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ కూడా పరిహారాన్ని కూడా రేవతి కుటుంబానికి అందజేసింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే బెనిఫిట్ షోలు కూడా ఏదైతే సంధ్య థియేటర్ ఘటన తర్వాత బెనిఫిట్ షోలు అన్ని కూడా రద్దు చేసింది. అయితే ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా హైదరాబాద్ సిటీ కూడా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే సినీ నటులు కావచ్చు, విఐపీల ప్రముఖులు ఎక్కడికైనా వెళ్తున్నారంటే సమాచారం తప్పనిసరిగా పోలీసులకు ఇవ్వాలి. పోలీసులకు ఇవ్వకుండా ఏదైతే బయటకు వస్తే మాత్రం తప్పనిసరిగా చర్యలు ఉంటాయి. ఎంత పెద్దడు వారైనా చట్టానికి హాజరుగా అంటూ కూడా ఇప్పటికే ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ఎవరినైనా కూడా వదలమంటూ కూడా ఒకవైపు హైదరాబాద్ సిపి ప్రెస్ మీట్ లో చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే మొత్తానికి అంటే ఈ అల్లు అర్జున్